బుల్లితెర నంబర్ 1 రియాలిటీ షోగా ప్రచారమవుతున్న బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 8వ సీజన్కి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సీజన్ 8కి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు. అయితే తొందరలోనే బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అక్కినేని నాగార్జున ఓ వీడియో షేర్ చేసి బిగ్ బాస్ లోగోను రివీల్ చేశారు. ఇకపోతే చివరి సీజన్లో రైతు బిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫీ అందుకున్నారు. ఇక బిగ్ బాస్ షో కోసం ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. నెగిటివిటీతో కామెంట్లు, ట్రోల్ చేసే జనం కూడా అంతే మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఇందులో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని, చాలా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దానిపై స్పందించిన ఆయన షోపై షాకింగ్ కామెంట్లు చేశాడు. కాంట్రవర్సరీ కామెంట్స్ తో రెచ్చిపోయాడు. బిగ్ బాస్ కా నేనా అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అదొక చెత్త షో. ఈ షో విన్నర్ గా నిలిచిన ఏడాది పాటు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తారు. సంవత్సరం పూర్తయ్యేసరికి మరో సీజన్ ప్రారంభమవుతుంది. అప్పుడు ముందు సీజన్ విన్నర్ గా నిలిచిన వాళ్ళు బిస్కెట్ అవుతారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. నాకు ఇప్పటికే బిగ్ బాస్ కి రమ్మని 2 సార్లు ఆఫర్లు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ ఆ హౌస్ లో అడుగు పెట్టను. బిగ్ బాస్ కి నేను పూర్తి వ్యతిరేకం. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? బిగ్ బాస్ కి వెళ్ళి లైఫ్ పాడు చేసుకోవద్దని నేనే అందరికీ చెప్తా. అలాంటిది నేనెందుకు వెళ్తా అంటూ కామెంట్లు చేశాడు.